సమాజమే నా కుటుంబం, పేదలే నా దైవం. ఈ నినాదాన్ని మాటల్లోనే కాదు చేతల్లో చూపిస్తున్నారు ఒక పోలీస్ అధికారి. విధి నిర్వహణలో కఠినంగా ఉంటూనే ఆపదలో ఉన్న వారి పట్ల అమ్మలాంటి ప్రేమను చూపిస్తున్నారు. పార్వతీపురం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కె కృష్ణమూర్తి ఆయన సేవా గుణంపై మా ప్రతినిధి అందించిన ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం. పార్వతీపురంలో హెడ్ కానిస్టేబుల్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి తన జీవితంలో కొంత భాగాన్ని నిరుపేదల ఆకలి తీర్చడానికి వెచ్చిస్తున్నారు. దిక్కులేని వృద్ధులకు ఆహారం, అవసరమైన మందులు అందిస్తూ స్థానికుల నుంచి వృద్ధమిత్ర అనే గౌరవప్రదమైన బిరుదును అందుకున్నారు. మా ప్రతినిధితో మాట్లాడిన ఆయన చిన్నతనంలో తన తల్లిదండ్రులు నేర్పిన మానవత్వమే ఈ సేవా కార్యక్రమాల స్ఫూర్తి అని చెప్తున్నారు. పోలీస్ అంటే కేవలం లాఠీ పట్టడమే కాదు, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం కూడా అని కృష్ణమూర్తి చెప్తున్నారు. నేను వీరవట మండలం కొట్టుకుమట గ్రామంలో 1965లో పుట్టాను. నేను డిగ్రీ వారు చదువుకొని 1993లో పోలీస్ వృత్తిలో జాయిన్ అయ్యాను. పోలీస్ వృత్తి జాయిన్ అయినప్పుడు కూడా అప్పుడు మా తాతలు తన్నులు కొద్దిగా దానం చేసేవాళ్ళు. మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు కూడా నాయన పేదవాళ్ళకి ఏమాత్రమే హెల్ప్ చేయని చెప్తే అప్పుడు నాది 2 స్థామతతో, నాది 2 డిసిప్లిన్తో, ప్రజలకి చేయాలి తపనతో 300 రూపాయలు స్టార్ట్ చేసి అలాగే జీతం పెరిగినప్పుడు కూడా అలాగా చేసి ఇప్పుడు నెలకి నా 10% నా జీతంలో ఉన్న పేదవాళ్ళకి హెచ్చించుతాను, ఖర్చు పెట్టడం జరిగింది. అయితే 2017 నుంచి ఇది రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. ప్రతి నెలను పేదలకి, వితంతులు కానీ, వృద్ధులు కానీ, కాలిపోయిన వాళ్ళకి, అలాగే కరోనా టైం అప్పుడు కూడా ఎన్నో గ్రామాలు వెళ్ళి ఇవ్వడం జరిగింది. శవాలు దానపరచడం జరిగింది. అలాగే వికలాంగులకి, అలాగే బుక్స్ లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, అలాగే మెడికల్ ఖర్చులు కూడా నాదో స్థామత ప్రకారంగా ఇవ్వడం జరిగిన నుంచి కూడా సేవ చేసే భాగ్యం ఉండాలనే ఉద్దేశంతో నేను ఆ గురువు గారు అబ్దుల్ కలాం, వివేకానంద గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదర్ తెరెసా లాంటి బుక్ చదివి నాలో పరిమళించిన చేసిన వల్ల నేను పేదలకి ఏమాత్రమే చేయాలన్న తపనతో నేను చేయడం జరుగుతుంది. నా కుటుంబం కూడా ఈ సేవ చేస్తున్నందుకే వాళ్ళు కూడా అభినందించి, వాళ్ళు కూడా నా పిల్లలు, నా కుటుంబం కూడా వాళ్ళు కూడా మా డాడీ చేస్తాననే ఉద్దేశంతో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రజలకే చేస్తాను కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారనే ఉద్దేశంతో నాకు ఈ చేసిన సేవలు గుర్తించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు గారు, అబ్దుల్ కలాం అవార్డు గారు, మదర్ తెరెసా అవార్డు, నంది అవార్డులు, ఎన్నో 66 సన్మానాలు, ప్రతి ఒక్కటి నాకు ఈ కలెక్టర్లేటి, ఎస్పీలేటి 15 మంది సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. నాకు వాళ్ళందరూ ఆశీస్సులతో నేను ఇలా సేవ చేస్తాను. నా ప్యానం ఉన్నంత వరకు కూడా నేను ఇదిగా కంటిన్యూ చేస్తాను.